ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవర్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో సొంత స్థలము కానీ ఇల్లు లేని నిరుపేదలందరికీ రాబో 5 ఏళ్లలో సొంత ఇంటిని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కూటమి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. మేనిఫెస్టోలోనూ సొంత స్థలం లేని వారికి గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి తాజాగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. గ్రామాల్లోని వారైతే 3 సెంట్లకు, పట్టణాల్లోని వారైతే 2 సెంట్లకు దరఖాస్తు చేసుకోండి అంటూ అధికారులు తాజాగా అప్డేట్ అయితే ఇచ్చారండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఇళ్ల స్థలాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్న అధికారులు గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా నివసించే వారికి సొంత ఇల్లు కానీ స్థలము కానీ లేని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, మహిళల పేరిటే దరఖాస్తు చేసుకోవాలని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి సచివాలయాల్లో ఈ మేరకు దరఖాస్తు చేసుకోండి అంటూ సంబంధిత ఆర్డీఓ అధికారులు ఈ మేరకు ప్రకటన అయితే ఇచ్చారు. ఎవరైతే సొంత స్థలము కానీ ఇల్లు కానీ మీ పేరుతో లేదో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రేషన్ కార్డులో ఎవరి పేరుతో అయినా సొంత స్థలము కానీ ఇల్లు కానీ ఉండినట్లయితే వారు దరఖాస్తు చేసుకున్న అనర్హులు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సొంత స్థలము కానీ ఇల్లు కానీ లేని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోండి. ప్రస్తుతం అధికారులు ఇచ్చిన ప్రకటన సారాంశాన్ని నేను మీకైతే తెలియజేస్తాను. ఇది అమరావతి కృష్ణా జిల్లాకు సంబంధించిన అధికారులు ఇచ్చిన ప్రకటన అండి. ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పేదలు ఇళ్ల స్థలాల కోసం సమీపంలోని సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని పెనమలూరు తహసీల్దార్ కె గోపాలకృష్ణ గారు శనివారం తెలిపారు. అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు మంజూరు చేయడానికి నిర్ణయించినట్లు తెలపగా, గన్నవరం గ్రామీణం అందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరు మండలంలోని అర్హత కలిగిన లబ్ధిదారులకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు నిర్ణయించినట్లు తహసీల్దార్ విమల కుమారి గారు తెలిపారు. అర్హులంతా సచివాలయంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఇది అమరావతి పరిధిలోని కృష్ణా జిల్లాకు సంబంధించిన అధికారుల ప్రకటనే అయినప్పటికీ ఏ పథకమైనా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందంటే రాష్ట్రం మొత్తం అమలు చేస్తుంది. కేవలం ఒక జిల్లాలోనే అమలు చేయడం అనేది జరగదు. ప్రస్తుతం మనకు ఒక జిల్లా నుంచి అధికారులు అఫీషియల్ గానే ప్రకటించిన నేపథ్యంలో ఇతర జిల్లా అధికారులు కూడా శనివారం ఆదివారంలో సెలవుల కారణంగా ప్రకటించకపోవచ్చు. మనకు సోమవారం నుంచి అధికారులు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. మీ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో మీరు సోమవారం లేదా మంగళవారం నుంచి ప్రభుత్వం ఇచ్చే ఉచిత స్థలాల కోసం దరఖాస్తు చేసుకోండి. ఒకవేళ అధికారులు ఏమైనా మాకు ఇంకా సమాచారం రాలేదు అంటే 2-3 రోజుల తర్వాత ఆగినా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇప్పటికే అమరావతి కృష్ణా జిల్లా నుంచి అధికారులు అఫీషియల్ గానే అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి ఇతర జిల్లాల్లో అధికారులు కూడా 1-2 రోజుల్లో అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది. అది ఏమిటంటే ఇంతవరకు ప్రభుత్వం నుంచి సొంత స్థలము కానీ తీసుకుని ఉండకూడదు, అలాగే టిట్కో లబ్ధిదారులు అయి ఉండకూడదు. గ్రామాలైనా పట్టణాలైనా సొంత స్థలము కానీ ఇల్లు కానీ లేని నిరుపేదలు మాత్రమే అర్హులని చెప్తుండగా, గతంలో జగనన్న కాలనీలో సెంటున్నర పట్టాలు తీసుకున్న వారు చాలా మంది ఇల్లు నిర్మించుకోలేదు. ఇప్పటికే ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి సర్వే పూర్తవగా ఇందులో లబ్ధిదారులకు సంబంధించి ఎవరైనా స్థలాలు మాకు వద్దంటే వారికి ఆ స్థలాలు రద్దు చేసి వారి సొంత గ్రామంలోనే 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుని జాబితా కూడా తయారు చేసింది. ఈ జగనన్న కాలనీకి సంబంధించి ఇళ్ల రద్దు చేసుకున్న వారికి 3 సెంట్లు 2 సెంట్లు ఇవ్వగా, జగనన్న ప్రభుత్వంలో అర్హులైనప్పటికీ వారికి స్థలాలు కానీ రాని వారు ఎవరైనా ఉంటే మీరు మీ సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే గ్రామాల్లో అయితే 3 సెంట్లకు, పట్టణంలో అయితే 2 సెంట్లకు అధికారులు దరఖాస్తు చేసి మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు. ఆపై అధికారులు సర్వే చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్లయితే మీ సొంత గ్రామంలోనే మీకు 2 సెంట్లు 3 సెంట్లు స్థలం ఇస్తారు. ఒకవేళ మీ గ్రామంలో స్థలం లేకుంటే సమీప గ్రామంలో ఉండే స్థలాన్ని ప్రభుత్వం మీకు ఇస్తుంది. అక్కడ స్థలం లేకుంటే ప్రైవేట్ స్థలాన్ని కొనైనా సరే గ్రామాల్లోనే లబ్ధిదారులకు ఇల్లు ఇస్తామని ప్రభుత్వం చెప్తూ ఉంది. ఎక్కడో చెరువుల్లోనో
శ్మశానాల్లోనో ముంపు ప్రాంతాల్లోనో గత జగనన్న ప్రభుత్వం ఇచ్చి చాలామంది ఇల్లు కట్టుకోలేదని, తమ ప్రభుత్వం అలా చేయబోదని, నివాస యోగ్యమైన ప్రాంతాల్లోనే పేదవారికి స్థలాలు ఇస్తామని ప్రభుత్వం అయితే చెబుతుండగా, ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకుని ఇల్లు మంజూరైన తరువాత ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్కి అప్లై చేసుకుంటే ప్రభుత్వం దాదాపుగా 3 నుంచి 3.5 లక్షల ఒక్కొక్కరి కేటగిరీని బట్టి ఆర్థిక సహాయం అయితే చేస్తుంది. కాబట్టి ఈ విషయం లబ్ధిదారులు దృష్టిలో ఉంచుకొని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.